ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ అయితే తెలుసు. బెంగళూరుకి వెళ్తున్న బస్సు ఏదైతే దుర్ఘటన పాలైందో అది అందరికీ తెలుసు. అది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే దీని పట్ల మనకి దానికి కారణాలు ఏమై ఉంటాయి, అండ్ ఇలాంటి దుర్ఘటనలు ఇక ముందు కూడా మనకి రాకుండా ఉండాలన్నా కానీ ఎలాంటి చర్యలు మనం తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన మనతో ఈరోజు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మధు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్కి అయి ఉండొచ్చు, కొంతమంది కెరియర్, లేదంటే పిల్లలు ఇంటికి వెళ్ళడము, ఏదో ఒకటి ఇలాంటివన్నీ ఎన్నో కళలతో ఎన్నో డ్రీమ్స్తో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. ఒక 15-20 మినిట్స్ టైంలోనే ప్రాణాలు అనేవి మనకి పోవడంతో మొత్తము వాళ్ళ లైఫ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. ఎవ్వరు దీని గురించి మాట్లాడినా అందరి కంట్లో నీళ్ళు వస్తాయి యాక్చువల్లీ మాట్లాడేటప్పుడైనా కానీ. దీనికి కారణాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. బైక్ అడ్డం వచ్చిందనో, లేదంటే దానికి ఆపకుండా వెళ్ళిపోవడంతో 2 క్రాష్ అయ్యి మంటలు పేలాయని, ఇలాంటివన్నీ కూడా. అసలు కారణాలు ఏమై ఉంటారు అసలు? మేడం, క్లియర్గా మనం యాక్సిడెంట్ ప్లేస్ని పరిశీలించినట్లయితే బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు బస్సు కిందకు ఒక బైక్ వెళ్ళింది. అంటే ఆ బైక్ సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నటువంటి వెంకటేష్ అనే అబ్బాయి వెళ్ళి బస్సు కింద పెట్టేశాడు అనుకోకుండా. సంథింగ్ అతను ఫస్ట్ డివైడర్కి టచ్ అయ్యి మళ్ళీ అది అనుకోకుండా బస్ కిందకి వెళ్ళాడు. తాగేసి ఉన్నారని అంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు. అదంతా కూడా మెడికల్ టెస్ట్లో అతను కూడా చనిపోవడం జరిగింది. సో అదంతా మెడికల్ టెస్ట్లో మనకు త్వరలోనే అది తెలుస్తుంది. సో అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే బస్సు ఆ బైక్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఆబ్వియస్గా ఏదైనా డ్రాగ్ చేస్తే అక్కడ మనకు ఫ్రిక్షన్ తోటి స్పార్క్ వచ్చి మంటలు వ్యాపిస్తాయి. అప్పటికే ఆ బైక్ యొక్క ట్యాంక్ ఓపెన్ అయ్యి యాక్సిడెంట్ అయింది కాబట్టి ట్యాంక్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఫ్యూల్ కారడము, పెట్రోల్ కారడము, అది ఎమ్మటే మంటలోకి వచ్చేసింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏ మంట అయినా సరే ఒకటండి మేడం, వ్యాప్తి చెందడానికి టైం పడుతుంది. అది వుడ్ అయినా, లేకపోతే ఫర్నిచర్ టైప్ అయినా సరే, ప్లాస్టిక్ అయినా సరే, ఐరన్ అయినా సరే, వాటికి పెయింట్ ఉంటుంది కాబట్టి పెయింట్ అనేది మంటని చాలా ఇమీడియట్గా గ్రాప్ చేస్తుంది. సో ఒకవేళ ఎంత ఇమీడియట్గా చేసినా కూడా ఒక 3 to 5 minutes లోపు అనేది మనకు టైం దొరుకుతుంది. చాలా క్రూషియల్ టైం అంటే ఇది. ఈ టైంలో కానీ మన ప్రాణాలు మనం కాపాడుకోగలిగితే బయటికి రాగలుగుతాం. ఓకే. రెండోది ఏంటంటే మేడం, ఎప్పుడైతే ఈ స్పార్క్ మొదలైందో, ఎప్పుడైతే మంటలు వ్యాపించాయో, బండి అప్పటికి మూమెంట్లో ఉంది. కొద్దిగా మూమెంట్ ఒక నిమిషం, ఒక హాఫ్ మినిట్ కొంచెం మూమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ర్యాపిడ్గా ఎయిర్ తోటి మిక్స్ అయ్యి ఇంకా ర్యాపిడ్గా ఫైర్ వచ్చేస్తుంది. ఏమంటే బస్ ఆపి ఆడ చూసి తేరుకునే లోపు ఒకడు పారిపోయిండు, ఒకడు దిగి అక్కడ సహాయ చర్యల్లో నిమగ్నమే ఉన్నాడు. బైక్ వచ్చిన వెంటనే, అంటే ఆ బస్ కిందకి వచ్చిన వెంటనే ఒకవేళ ఆపుంటే తను మూవ్ అవ్వకుండా ఆపి ఉంటే, అంటే ఇక్కడ అనుకుంటున్నారు లైక్ బస్ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసినందువల్లే ఇది జరిగింది అని అంటున్నారు. యాక్చువల్ గా మేడం, బేసిక్ గా అది ఎక్స్ప్రెస్ హైవే, నేషనల్ హైవే 44 కాబట్టి ఆబ్వియస్ గా మినిమం స్పీడ్ మీకు 80 ఉంటుంది. సో ఓల్లో బస్సులు ఇవన్నీ హై పవర్, హై బిహెచ్పి వెహికల్స్ మేడం అవి. సో ఆబ్వియస్ గా వాటి స్పీడ్ 120 ఉంటుంది. 120, 130, 140 కూడా నైట్ క్రాస్ చేస్తారు టు రీచ్. బికాస్ ఎందుకంటే ఆ టైంలో రోడ్ అంతా ఎంటీగా ఉంటుంది అండ్ వాళ్ళని డెస్టినేషన్ కాబట్టి వాళ్ళకి ఒక టైమింగ్ లిమిట్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. వాళ్ళు అదే క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తారు. ఒక చోట వాళ్ళు బ్రేకులు తీసుకుంటారు. సో ఈ క్యాలిక్యులేషన్లో పాటుగా ఏంటంటే యాక్చువల్గా 80 లోపే నడపాలి, కానీ దే ఆల్వేస్ బ్రేక్ ద రూల్స్ అండ్ దే డ్రైవ్ అప్ టు ది 120, 130 కూడా వెళ్తుంటారు. అవి చాలా పెద్ద పవర్ఫుల్ బస్సులు కాబట్టి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మేడం, ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ వ్యాప్తి చెందినప్పుడు ఎంతమంది తమను రక్షించుకోగలిగారు, మిగతా వాళ్ళు ఎందుకు రక్షించుకోలేకపోయారు, వాట్ ఆర్ ది ల్యాబ్స్ అనేవి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఓపెన్ కాలేదు అంటున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఆల్ స్లీపర్ కోచ్ బస్సులన్నిటికీ కూడా ఎమర్జెన్సీ విండో ఒకటి పెద్దది వెనకిస్తున్నారు, సైడ్ ఎమ్మట ఒక 2 ఇస్తున్నారు. కానీ బస్ అంతా ఏసీ బస్ అవడం వల్ల ఆల్ విండోస్ ఆర్ క్లోజ్డ్. ప్యాసింజర్ ఎక్కి దిగంగానే ఇమ్మీడియట్లీ విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో నిజానికి 40 మంది ఎస్కేప్ అవడానికి విత్ ఇన్ ది 1 minute లో ఈ డోర్లు సరిపోవు. ఇంపాసిబుల్, ఎగ్జాక్ట్లీ ఇంపాసిబుల్. దెర్ ఈస్ నో వే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మేడం మనం గమనించాలి, బస్సులో ఫైర్ వచ్చినప్పుడు ఆ స్మోక్ అనేది పైకి వెళ్ళదు, వెళ్ళిన స్మోక్ రూఫ్కు తగిలి మళ్ళీ కిందికే వస్తుంది. అప్పుడు ఏ మాత్రం కనిపించదు, ప్యాసింజర్ తప్పించుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం ఉండదు. సో అతను ఏం చేస్తాడు, ఫస్ట్ స్మోక్ పీలుస్తాడు, అన్కాన్షియస్ అవుతాడు.
లేదంటే ఎమ్మటే ఇమీడియట్లీ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి హీ ఆర్ షీ విల్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద డోర్స్ ఎట్ ఆల్. వాళ్ళ శక్తి ఉండదు ఆ టైంలో, వాళ్ళ బ్రెయిన్ కూడా ఎమ్మటే డియాక్టివేట్ అయిపోతుంది ఈ స్మోక్ పీల్చడం వల్ల. సో అందుకనే మిగతా వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఇంకొక మాట ఏమంటున్నారంటే ఆ బ్యాక్ ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ఉందో అది ఓపెన్ కాలేదు అంటున్నారు. ఆబ్వియస్ గా అది ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది, ఎందుకంటే కాలిపోయింది కాబట్టి మనం చెప్పలేము అది ఏంది అనేది. ఓకే, సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనం ఎస్కేప్ అవ్వడానికి అది ఏసీ బస్ అవ్వడం ఒకటి, 2 మంటలు ఏసీ అవ్వడం వల్ల ఏసీలో హైడ్రోక్లోరో ఒకటి వాడతారు మేడం. ఇంతకుముందు ఫ్రియాన్ వాయువు వాడేవాళ్ళు, ఇప్పుడు కొత్త కొత్త వాయువులు వాడుతున్నారు. అవేంటంటే ఇమీడియట్లీ అవి ఇన్ఫ్లమేబుల్ అనమాట, ఇమీడియట్లీ అవి అంటుకుంటాయి. మీకు ఏసీ బస్సులు మీరు గమనిస్తే కంపేర్ టు నార్మల్ బస్సెస్కి ఏసీ బస్సులు మంటలు వ్యాప్తిగా స్పీడ్గా వ్యాపిస్తాయి అనమాట, చాలా స్పీడ్గా మంటలు వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటున్నారు అది దానికి కారణం ఏమన్నా? ఏసీ, ఓకే, ఏసీలో యూజ్ చేసేటువంటి ఒక వాయువు. ఓకే, సో మీకు తెలిసే ఉంటుంది, మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఇమీడియట్లీ ఎక్కువ హీట్ అవ్వడం ఎమ్మటే బ్లాస్ట్ అవుతుంది. రైట్ రైట్, ఇట్స్ ఆల్ కెమికల్ రియాక్షన్. అందువల్ల మనం కరెక్ట్ గా చూస్తే 2 to 3 minutes గ్యాప్ లోనే అంతా అయిపోయింది మేడం. కానీ మన ఫైర్ ఇంజిన్స్ రావడానికి, పోలీసులు రావడానికి, మిగతా క్రూ రావడానికి ఇట్ టుక్ అరౌండ్ 40 to 1 hour, 40 minutes to 1 hour పట్టింది. రైట్, సో మనం అర్థం చేసుకోవాలి, అప్పటికే ఆ లైఫ్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ప్రికాషన్స్. ఎంతసేపు మనం ఏం మాట్లాడతాము అంటే బస్సు విండో ఓపెన్ అవ్వలేదు, ఎమర్జెన్సీ విండో ఓపెన్ అవ్వలేదు, అసలు అది మనం అది కాదు. టెక్నికల్లీ ఏం ఫాల్ట్ అయి ఉంటది అనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ టెక్నికల్ గా దిస్ ఇస్ ద వాట్, లైక్ ద ఫస్ట్ ఈజ్ స్పార్క్ అవ్వడము, 2 అది ఏసీ బస్ అవ్వడము, 3 నేను మీకు చెప్పాను కోచ్ బిల్డ్ చేసేటప్పుడే ఒక చీప్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి వాళ్ళ కోచ్ బిల్డ్ చేయడం వల్ల అది తొందరగా మంట వ్యాప్తి చెందుతుంది. ఓకే, యాంటీ ఫైర్ మెటల్ కానీ వాడి ఉంటే దాని యొక్క మాత్ర అనేది, దాని యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువ, కొంచెం డిలేగా డిలే అయ్యేది. అప్పటిలోపు వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి టైం ఉండింది. దానికి తోడు వీళ్ళు ఏసీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఏసీ అనేది ప్రెషర్ తగ్గుతుంది. బేసిక్ గా ఇఫ్ యూ పుట్ సో మెనీ ఎమర్జెన్సీ విండోస్ ఏసీ ప్రెషర్ తగ్గుతుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ బస్సుని మొత్తం గ్లాస్ తో మొత్తం కప్పేస్తారు, ఏదో 1-2 అరకొర ఎమర్జెన్సీ విండోలు ఉంచుతారు. అది తప్పు. దిస్ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ దట్ హ్యాడ్ హ్యాపెన్ విత్ దట్ బస్. అదే కాదు, మీరు 2013లో మహబూబ్ నగర్ హైవే మీద ఒక ఓలో బస్సు ఇట్లనే మంటలో కాలిపోయింది. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ 2 to 3 minutes లో మొత్తం కొలాప్స్. అదైతే 40 seconds లోనే మంటలు వచ్చేసినాయి, 40 to 50 seconds లోపే మంటలు వచ్చేసినాయి. నేను చెప్తుంది కాదు, ఇన్వెస్టిగేషన్ అండ్ వోల్వో టీమ్ వచ్చింది, స్వీడన్ నుంచి వోల్వో టీమ్ వచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పి మరీ వెళ్ళారు. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు యాక్చువల్లీ డిజైన్ ఏం మార్చలేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇప్పుడు మనము బస్సు మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల్లోకి వదులుతున్నప్పుడు గవర్నమెంట్ అండ్ ద అథారిటీస్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతమంది లైఫ్స్ చేతిలో ఉన్నట్టే కదా వాళ్ళు. మీరు ఫ్యూల్ ట్యాంక్ ఎక్కడ పెడుతున్నారు, ఫ్యూల్ మెకానిజం ఎక్కడ వర్క్ చేస్తుంది, దానికి సేఫ్టీ ఏంటి? ఒకవేళ బస్సు కానీ ఇమీడియట్లీ ఫైర్ క్యాచ్ అయితే ఆటోమేటిక్ గా ఏమైనా సెన్సార్ డిటెక్ట్ చేసి ఇమీడియట్లీ ఫైర్ ఆపే మెకానిజం ఏమైనా ఉంటుందా? ఏదైనా షాపింగ్ మాల్ లాగా కానీ ఏదైనా మనం చిన్న కార్పొరేట్ బిల్డింగ్స్ లో మనం చూస్తుంటాం, స్మోక్ డిటెన్షన్స్ ఉంటాయి, అవి ఇమీడియట్లీ ఏం చేస్తాయంటే స్మోక్ ని సెన్స్ అయ్యి ఇమీడియట్లీ అక్కడ వాటర్ చల్లడము లేకపోతే స్ప్రింకిల్ చేస్తుంటాయి. సో దీస్ కైండ్ ఆఫ్ మెకానిజం ఇస్ నాట్ దేర్ ఇన్ ద బసెస్. వై? ఇదంతా మనం ప్రశ్నించవలసి ఉంటుంది మేడం. సో ఇదే కాకుండా వోల్వో ఇన్సిడెంట్ 2013, వోల్వో ఇన్సిడెంట్ 2014, రీసెంట్గా జరిగినటువంటి మన జోధ్పూర్లో జరిగినటువంటి బస్ ఇన్సిడెంట్, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో మొత్తం ఒక 100 మంది చనిపోయారు. సి లైఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన దేశ చట్టాల కంటే, దేశం కంటే కూడా ప్రజల వ్యక్తుల యొక్క ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బస్సులు రోడ్డు మీదకి ఎక్కడానికి పర్మిషన్ ఇస్తున్నప్పుడే వాటి మ్యానుఫ్యాక్చర్, డిజైనింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అది చేయట్లేదు. అది ఎవరు చేయాలి అసలు? అది మనకు డిజైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వెహికల్ అప్రూవ్ అయ్యేటప్పుడు, ఏదైనా వెహికల్ రోడ్ ఎక్కేటప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి, కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ని బేస్ చేసుకుని ఆ ఇంజిన్ పవర్ తోటి అది ఎంతమందిని క్యారీ చేయబోతుంది, దాని యొక్క డిజైన్ ఏంటి, దాని పొడవు వెడల్పులు ఏంటి, దాని సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అనేవి ముందుగానే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది వీళ్ళెవరు ఫాలో అవ్వరు. నేను మీకు చెప్పినట్టు చేసేసి తీసుకొస్తారు, బాడీని అల్లుతారు, మనల్ని దాంట్లో ఎక్కించుకొని పోతారు. దిస్ ఇస్ రెడిక్యులస్ అండి. ఇది చాలా పెద్ద పొరపాటు. దీని వెనకాల పెద్ద స్కామ్లు, పెద్ద అంటే ఎలా చెప్పాలి అంటే డబ్బు ఎర్న్ చేయడం కోసం అని, ఆ బస్సులు తయారు చేసేవాడు డబ్బు ఎర్న్ చేయడం కోసం వాడు గవర్నమెంట్తో లాలుచి పడతాడు. ఇక్కడ వచ్చిన చేసేసి బాడీ మొత్తం తయారు చేసి ప్యాసింజర్లు నడిపేటోడు వాడు లాలుచి పడి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ రాంగ్. ఇది కాకుండా ప్రతి సంవత్సరము
కొత్త బస్ అయితే 2 years తర్వాత మన ఎంవి యాక్ట్ ప్రకారం 1988 అండ్ 2019 ప్రకారం కొత్త బస్ అయితే ప్రతి 2 సంవత్సరాలకి, ఒకవేళ పాత బస్ అయితే ప్రతి సంవత్సరానికి సేఫ్టీ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. సేఫ్టీ ఇన్స్పెక్షన్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక చిన్న స్మోక్ ఫైర్ది ఒకటి ఉంటుంది, ఒక సుత్తె పెట్టి ఒక ఎమర్జెన్సీ విండో పెట్టి అది చూపించేస్తారు, వీళ్ళు సర్టిఫై చేస్తారు పైసలు తీసుకొని. దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో యాక్చువల్ గా ఏం చూడాలి, మొత్తం టెక్నికల్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ చూడాలా అందులో? వాళ్ళు సర్టిఫై చేసేటప్పుడు బస్సు కండిషన్ ఏంటి, అసలు బస్సు స్పెషల్లీ ఇంజిన్ కండిషన్ చూస్తారు. ఇంజిన్ కండిషనే కాదు, ఆ ఏసీ కండిషన్ ఏంటి, ఎంత ఏసీ ఎంత ఎంత మోతాదులో ఏసీ నడుస్తుంది, ఎంత వాయువులు ఎంత టాక్సిక్స్ అది వదిలిపెడుతుంది. దాంతోపాటు వీళ్ళు వాడిన బాడీకి యూజ్ చేసిన మెటల్ ఏంటి, ఫైర్ క్యాచింగ్ టైమింగ్ ఏంటి, ఇదంతా సేఫ్టీ ప్రికాషన్స్లో ఇవన్నీ చూడాల్సి ఉంటుంది మేడం. కానీ ఇవేమీ కూడా మనం చూడము, ఇవన్నీ ఏమీ ప్రశ్నించం మనం. దాంతోపాటు ఈవెన్ ప్యాసింజర్స్ కూడా, వాళ్ళకు కూడా ఆ అవేర్నెస్ లేదు మేడం. లేదు లేదు, అది కూడా మనం మాట్లాడదాం. సో అంటే ఇక్కడ ఓన్లీ ఆ ట్రావెల్స్ వాళ్ళ ఫాల్ట్ అంటారా, లేకపోతే ఆ డ్రైవర్ లేదంటే ఏమన్నా వీళ్ళందరిది ఫాల్ట్ అంటారా, లేకపోతే అన్ని ప్రతి combined ఒక్కరిది. ప్రతి ఒక్కరిది కూడా Exactly, it is madam. involved ప్రతి అంటారా? ఫ్రమ్ ది గవర్నమెంట్ టు దట్ ఫెలో హూ హ్యాస్ మెట్ అన్ యాక్సిడెంట్ విత్ దట్ బస్, అందరిది దీంట్లో పాపం ఉన్నది, అందరిది దీంట్లో పాలున్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చెప్పాను మేడం, నేను ఎవరెవరు విఫలమయ్యారని మీకు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ వాట్ ద థింగ్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. అట్లా మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.